అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం హోటల్ స్టైల్లో పొరల పొరలుగా ఉండే పరోటాని రెడీ చేసుకుందామండి. ఎక్కువ ప్రాసెస్ లేకుండా సింపుల్గా దీన్ని రెడీ చేసుకుందామండి. హాలిడేస్ అప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలో 3 కప్పుల మైదా పిండిని, 3 టేబుల్ స్పూన్ల కరాచీ రవ్వని, 1 స్పూన్ పంచదారని, రుచికి సరిపడా సాల్ట్ని వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో కరాచీ రవ్వ వేయడం వలన పొరాటాలు మనకి క్రిస్పీగా వస్తాయండి. ఈ పిండిలో 1 స్పూన్ ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపిన పిండిలో కొంచెం వాటర్ని వేసుకొని పిండి ముద్దలా రెడీ చేసుకోవాలి. ఈ పిండి ముద్దను చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా చేసుకోవాలి. పిండి కలిపే తీరుని బట్టే మనకు పరోటాలు సాఫ్ట్గా వస్తాయండి. ఇలా కలిపిన పిండి ముద్దను 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీన్ని ఉండలుగా చుట్టుకోవాలి. ఇవి చపాతీ ముద్ద కన్నా కొంచెం పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు పరోటాలను చేసుకుందాం. ముందుగా మైదా పిండిని జల్లుకుని మైదా ముద్దను వీలైనంత పలచగా ఒత్తుకోవాలి. ఇలా పలచగా ఒత్తుకున్న దీనిపైన ఆయిల్ని వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలి. ఇందులో ఆయిల్ని ఎక్కువ వేసుకోవాలండి. ఆయిల్ వల్ల ఇది మనకు పొరలుగా వస్తుంది. వీడియోలో చూపించిన విధంగా దీన్ని సన్నగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకున్న లేయర్లన్నిటినీ ఒకదానిపైన ఒకటి చేరుస్తూ అన్నిటినీ రోల్ చేసుకుని ఒక ఉండలా చుట్టుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి ముద్దలను కూడా రోల్ చేసుకోవాలి. మైదా పిండిని జల్లుకొని ఇప్పుడు ఈ పిండి ముద్దల్ని పరోటాల్లాగా ఒత్తుకోవాలి. ఇవి మరీ పలచగా ఉండకూడదండి, కొంచెం మందంగా ఉంటేనే పొరలుగా కనిపిస్తాయి. ఇలాగే మిగతా పిండి ముద్దలను కూడా పరోటాల్లా చేసుకోవాలి. ఇప్పుడు పరోటాలను కాల్చుకుందామండి. ముందుగా ప్యాన్కి ఆయిల్ను బాగా అప్లై చేసి పరోటాలను కాల్చుకోవాలి. పరోటాలను కాల్చేటప్పుడు ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. దీన్ని 2 వైపులా బాగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. అంతేనండి, వేడివేడిగా పరోటాలు రెడీ అయిపోయినాయి. ఇలా కాల్చుకున్న పరోటాని ప్లేట్లోకి తీసుకొని 2 చేతులతో బాగా అద్దుకోవాలండి. ఇలా అద్దుకోవడం వల్ల పరోటా మనకి పొరలుగా విడుతుంది. ఈ పరోటాలను గ్రేవీగా ఉండే వెజ్, నాన్ వెజ్ కర్రీలతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.